హాయ్ అండి. మనమైతే బెండకాయ కర్రీని జిగురు జిగురు ఉంటుందని అసలు వండము. కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయినాక పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బెండకాయలో జిగురంతా పోయే వరకు కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత అనేది 1 నిమిషం పెట్టేసి తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మనము బెండకాయ జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయలు ముందుగా కడిగి ఆరబెట్టుకోవాలి. చూడండి, మనకైతే బెండకాయలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉప్పు, కారం వేసేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత బెండకాయ జిగురు జిగురు లేకుండా ఉండాలంటే ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇంకొక 10 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మూత అస్సలే పెట్టకూడదు. మూత పెడితే బెండకాయలు బాగా ఫ్రై కాకుండా జిగురు జిగురుగా ఉంటుంది.